వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ లాగ్స్ ఛానల్. మీరందరూ బాగున్నారండి. నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, రాగండి చేప పులుసు పెట్టుకుంటాను. ఇది 2 కేజీల చేప అండి. ఒక 2 ముక్కలు తీసుకున్నాను ఫ్రై చేసుకోవడానికి. మిగతాదంతా పులుసు పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకోవాలి ఈ చేపని. చూపిస్తాను నేను. చూడండి, మ్యాగ్నేట్ చేయడానికి కాస్త మాత్రమే ఉప్పు తీసుకున్నానండి. కొంచెం తీసుకున్నాను, తర్వాత కూరలో మళ్ళీ వేస్తాను. 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. 2 టీ స్పూన్ల కారం వేస్తున్నానండి. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 2 టీ స్పూన్ల గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మ్యాగ్నేట్ చేస్తున్నాను. పులుసు వండుకుందాము. చేపల పులుసు చాలా బాగుంటుంది. చూడండి, చూపిస్తాను నేను మళ్ళీ. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపి చేపలకు పట్టించాలండి. పట్టించిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. చూడండి, చేప ముక్కల్ని చక్కగా మ్యాగ్నేట్ చేసాను. ఇలా బాగా కలిపేసాను, మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ డిష్లోకి తీసేసుకుందాము. తీసేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత చేపల కూర ఎలా వండాలో కలిపి చూపిస్తాను. పది నిమిషాలు మ్యాగ్నెట్ అవ్వాలండి. ఈలోగా 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి. 2 3 ఒక పావు కేజీకి ఎక్కువ అండి. కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక ఎండి కొబ్బరి చిప్ప కూడా కట్ చేసి మిక్సీ పట్టి పెట్టుకోండి. నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, చేపల పులుసుకి ఇదిగోండి ఒక గుప్పెడు చింతపండు కడిగి నానబెట్టుకొని ఒక పావు లీటర్ వాటర్లో చక్కగా పులుసు పిండి పెట్టుకోవాలండి. అలాగే ఒక కొబ్బరి చిప్ప మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పౌడర్ లాగా. కొత్తిమీర కూడా సన్న ముక్కలుగా కట్ చేసి కడిగి పెట్టుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా తరిగి పెట్టుకోవాలి. ఇక ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. పావు కేజీ ఉల్లిపాయలు సరిపోతాయి. చూడండి, చేపల కూర ఇప్పుడు వండటానికి ఇవన్నీ కావాలమ్మా. ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. చూడండి, ఒక బౌల్ పెట్టి దానిలో వేస్తున్నాను చేపల కూర వండేదాకలు. ఇందాక కొంచెం మాత్రమే కారం వేసా, ఇప్పుడు మళ్ళీ ఇంకో కొంచెం వేస్తున్నాను. మ్యాగ్నెట్లో కొంచెం వేసాను. మ్యాగ్నెట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ వేసాను. ఇప్పుడు 1 టీ స్పూన్ వేస్తున్నానండి. తర్వాత కాస్త కొత్తిమీర వేస్తున్నాను. కొబ్బరి పొడి పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, పేస్ట్ కాదు పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది మొత్తం వేస్తున్నానండి. ఒక చిప్ప కొబ్బరి చిప్ప, ఎండి కొబ్బరి చిప్ప అది వేస్తున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. ఇందాక కొంచెం వేసాను, ఇప్పుడు పులుసు చేపల కూరకి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కలుపుతాను. కలిపేసి చేపలకు కూడా పట్టించి చూపిస్తానండి.
ఇలా పిసుకుతా కలపాలండి. ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం మెల్ట్ అయ్యే వరకు ఇలా పిసుకుతా కలపాలి. పచ్చిమిరపకాయలు కొంచెం పెద్ద పెద్ద వేసుకుంటే బాగుంటాయండి ముక్కలు. ఇప్పుడు ఈ చేపలు వేస్తున్నాను చూడండి. ఇది బాహుబలి ముక్కలా ఉంది, బాహుబలి తలకాయలా ఉందండి. బాహుబలి చేప. ఇవ్వండి చేపలు మొత్తం వేస్తాను కదా. ఇప్పుడు చింతపండు పులుసు వేయాలి. ఇదిగోండి చేప ముక్కలు మునిగే వరకు పులుసు వేయాలండి. నేను మళ్ళీ చూపిస్తాను కలిపి. చూడండి ఇలా చిక్కని పులుసులాగా కలుపుకోవాలండి. మీకు ఎంత పులుసు కావాలంటే అంత పోసుకోవచ్చు. ఈ చేపల కూర ఒక 20 నిమిషాల పాటు ఉడుకుద్దండి. ఇక నేను స్టవ్ అంటించి స్టవ్ మీద పెట్టేస్తాను. చూడండి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఒక 6 to 7, 8 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. ఉడికేటప్పుడు కలిసిపోద్దండి. నేనైతే ఎక్కువ వేస్తాను ఆయిల్ చేపల కూరకి. చూడండి ఇప్పుడు స్టవ్ మూత పెట్టేసి స్టవ్ వెలిగిస్తాను. ఇక స్టవ్ వెలిగించానండి. స్టవ్ మీద పెట్టేసే చేపల కూర. ఇదిగోండి మా చేపల కూర ఉడుకుతూ ఉంది. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. చేపల కూర ఉడికిపోద్ది. చూడండి చేపల కూర ఇలా ఉడకాలి. 10 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. చేపల కూర ఉడికిపోద్దండి. ఉప్పు కారం కావాలంటే ఇప్పుడు టేస్ట్ చేసుకోవచ్చండి. నేనైతే టేస్ట్ చేశాను, మా శుభ్రంగా సరిపోయింది. ఇంకా హైలో ఉడుకుతుంది కూర. తర్వాత 10 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టుకొని వండేసుకుంటానండి. చేపల పులుసు ఇలా వండితే చాలా 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 టేస్టీగా ఉంటుందండి. నేను మళ్ళీ చూపిస్తాను. చేపల కూర చాలా బాగా ఉడికిపోయిందండి. చేపల పులుసు ఒక 20 నిమిషాల నుండి ఉడుకుతానే ఉంది. చేపల పులుసు చూడండి, ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. చేప ముక్కలు ఇప్పుడు కొత్తిమీర పైన గార్నిష్కి వేసుకుందాము.
ఇంతేనండి చేపల పులుసు వండుకోవటం. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో పులుసు. ఫ్రెండ్స్, చాలా బాగుందండి చేపల పులుసు. ఈ విధంగా చేసుకుంటే కనుక చేపల పులుసు చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ బటన్ని ప్రెస్ చేస్తే మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాము. ఇవ్వండి తలకాయ ఎంత ఉందో, తలకాయ చూడండి, తలకాయ చేప తలకాయ. బాయ్ అండి, బాయ్ 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 బాయ్. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటా నేను. బాయ్ అండి. ఇంతే చేపల కూర. స్టవ్ కట్టేసుకున్నాను.